సో మాన్సా, వి లవ్డ్ యువర్ ప్రొఫైల్. రౌండ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా క్లియర్ చేశారు. కంగ్రాచులేషన్స్. మీలాంటి క్యాండిడేట్స్ కోసం మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నో డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ కశ్యప్. ఓకే. బిఫోర్ వి ప్రొసీడ్, వీ నీడ్ టు డిస్కస్ అ ఫ్యూ థింగ్స్. జాబ్ గురించే కదా. ఐవ్ ఎంక్వైర్డ్ ఇట్ ఆల్. ఐమ్ రెడీ ఫర్ ద జాబ్. గుడ్. కానీ డిస్కషన్ జాబ్ గురించి కాదు, నా గురించి. నా పేరు కశ్యప్, కానీ ఎంప్లాయీస్ అందరూ ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటారో తెలుసా? ఒకడు శాడిస్ట్ అని, ఇంకొకడు రాక్షసుడని, ఇంకొకడు డెవిల్ అని, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. దానికి రీజన్ నేను పని విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాను. అదేం తప్పు కాదు కదా? నో సార్. మళ్ళీ సార్? సారీ కశ్యప్. బేవజాయ్. నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. యూనో, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ ఫర్ మీ. అలా లేకపోతే ఎనీవేస్, అందుకే వర్క్ లోడ్ అది ఎక్కువ ఉంటుందని కంప్లైంట్స్ అవి ఇస్తూ ఉంటారు. బట్ యునో, వర్క్ లోడ్ ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు టైంకి ఫినిష్ చేయనప్పుడు. బట్ ఐ టేక్ కేర్ దట్ ఇట్ డజంట్ హ్యాపెన్ అండర్ మై వాచ్. సి, మీకు జాబ్ అంటే చాలా జాలీగా, స్ట్రెస్ ఫ్రీగా, చిల్గా ఉండాలనుకుంటే యూ కెన్ లీవ్ రైట్ నౌ. కానీ మీ రెజ్యూమ్లో స్ట్రెంగ్స్ అంటే హ్యాండ్లింగ్ స్ట్రెస్ అని రాశారు. ఆర్ యూ రియలీ దాట్ గుడ్ అట్ హ్యాండ్లింగ్ స్ట్రెస్? యా. ఆర్ యూ ష్యూర్? ఎందుకంటే వన్స్ యూ సైన్, ఒక 3 years వరకు బాండ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. కూల్, యూ కెన్ సైన్ నౌ. వెల్కమ్ టు సాఫ్ట్ టెక్ ఫ్యామిలీ మాన్సా. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ. చూద్దాం ఎనీ డేస్ నీ ఫోన్లో నా కాంటాక్ట్ కశ్యప్ అని సేవ్ అయి ఉంటుందో. నో ఇట్ విల్ ఆల్వేస్ బి కశ్యప్. విల్ సీ. రుక్కు, ఆగవే. అమ్మ ఎవరు చూడు. ఎవరో టార్చర్ అట్టే. అమ్మో, మేనేజర్ గాడు. ఈ రోజు నీ పెళ్లి చూపులు కదే, ఈ రోజు కూడా పనా? పక్కకు పెట్టే. అప్పుడు ఆయన నన్ను మొత్తానికే పక్కన పెట్టేస్తాడు. అయినా నీకెందుకే ఉద్యోగం? మానేయచ్చు కదా. మానేస్తా. ఇల్లు గడుస్తుందా? పెళ్ళైనాక ఇది నీ ఇల్లు కాదు కదే. ఒసే రుక్కు, నన్ను పంపించేద్దామని అంత తొందరగా ఉందేంటే నీకు? నిన్ను పైకి పంపిస్తా. చూసావే నీ కూతురు నన్ను ఎన్ని మాటలంటుందో. అబ్బా ఆగండి, తొందరగా రెడీ అవ్వవే, వాళ్ళు వచ్చేస్తున్నారంట. పా, ముందు ఫోన్ ఇయ్యమ్మా. ఈ రోజు కూడా కాల్స్ ఏంటే? లీవ్ తీసుకోలేదా? లీవా? ఆ అదృష్టం కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. సరే, పెళ్లి చూపులు అయ్యేంత వరకైనా ఈ ఫోన్ సంగతి ఎత్తకు. ముందు ఇదిగో తీసుకో. యా కశ్యప్. కాల్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి మాన్సా? కశ్యప్, ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ కదా ఈ రోజు నా పెళ్లి చూపులని. దట్స్ ఓకే, బట్ వీ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ. నువ్వు అర్జెంట్ గా కోడ్ రెక్టిఫై చేసి బగ్స్ అని క్లియర్ చేయాలి. ఓ ఓకే, యాజ్ సూన్ యాజ్ ఐమ్ డన్ విత్ దిస్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. బట్ డోంట్ బి లేట్ మాన్సా. ఒక ½ hour టైం ఇస్తాను, ఆ తర్వాత విల్ టేక్ ఎ కాల్. ఓకే? నా పెళ్లి చూపులకి వీటు టైమర్ పెడతాడేంటి? చైత్రి, వీళ్ళొకళ్ళు. వస్తున్నా. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. ఎరా నీకు? ఏమ్మా మరి నీకు? అదే మా అబ్బాయి నచ్చాడా లేదా అని. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబే కదా చేస్తుంది. అవునండి, నెలకు 40,000 జీతం. పెళ్ళయ్యాక మానేస్తుంది కదా. అమ్మా, ఏంట్రా అని ఎందుకు మానేయాలి? చేయాల్సిన అవసరం ఏంట్రా? ఎలాగో మన బిజినెస్ ఉందిగా, నీతో పాటు కలిసి చూసుకుంటుంది. తనకు నచ్చింది చేయనిద్దాం. అర్థమైందా? అండి, నేను మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడచ్చా? దాన్నేముంది బాబు, వెళ్ళి మాట్లాడండి.
మీకేదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది కదా? యా. అదే అబ్జర్వ్ చేస్తున్నా, కాన్స్టెంట్గా మొబైల్ టైం చూసుకుంటున్నారు కదా, సో అర్థమైంది. యాక్చువల్లీ ఐ నీడ్ టు గెట్ ఆన్ అ వర్క్ కాల్. మీకు పర్లేదా? లేకపోతే మా మేనేజర్ నా ప్రాణాలు తీసేస్తాడు. సో సారీ. ఇట్స్ ఓకే, మీరు కాల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. యా కశ్యప్. Mansa, our clients are here. They want to discuss something with you. Sure. Please go on. At the microservice level, that is your network level, whatever. Mansa, what is that noise? I'm so sorry, Kashyap. ఉండు. అమ్మా, ఏమైందిరా? తన ఆఫీస్ కాల్లో ఉంది. ఇప్పుడు ఆఫీస్ కాల్ ఏంట్రా? బాబు నేను ఆంటీ వచ్చి ఆంటీ మాట్లాడుతా. మీరు కూర్చోండి, కాల్ అయిపోయి తనే వస్తుంది. అది కాదురా. అమ్మా 10 minutes ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. Yeah, I've gone through the program. I'll rectify that. ఏం కావాలి? చాచరా ఎక్కడుంది? ఓకే. మీరు కూడా జాబ్ చేస్తారండి? ఓ ఆంటీ, తన ల్యాప్టాప్ ఛార్జర్ ఎక్కడుంది? ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే బాంగారు కొంచెం. ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే పనులు చెప్తుందా? అదేం లేదు బాంగారు. ఎక్కడుందండి ఛార్జర్? ఇప్పుడే తెస్తా నాకు బాబు. రేయ్, ఏమైందిరా? చూసావా బాబు, వీడియో? ఇదిగో తీసుకో. I understand. Yeah. Please just send me the document across. I'll have a look. Yeah, sure. Thank you, Steve. Thank you, Kashyap. Yeah. Maya, I'm so sorry. నో ఇట్స్ ఓకే. I know, చాలా రూడ్గా ఉండింది. అయ్యో, రూడేం లేదు. యో సో డెడికేటెడ్ అని అర్థం అవుతుంది. అయినా ఇవాళ పెళ్లి చూపులు కదా, లీవ్ పెట్టలేదా? ఇవ్వలేదు. టెస్టర్ని కదా, ఎప్పుడు అవైలబుల్ ఉండాలి. టెస్టింగ్ అంటే? డెవలపర్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ అంతా సరిగ్గా ఉందా లేదా అని టెస్ట్ చేయాలి. అందులో ఏమైనా బగ్స్ ఉన్నాయేమో చూడాలి. ఓ, సాఫ్ట్వేర్ గురించి అస్సలు ఐడియా లేదు. టార్చర్ మాత్రం బాగానే ఉంటుందని విన్నాను, ఇప్పుడే చూస్తున్నా. ఇదేం చూసావు? ఇది జస్ట్ 1% మాత్రమే. మా కశ్యప్ పెట్టే టార్చర్ చూస్తే మామూలుగా ఉండదు. కశ్యప్ మా మేనేజర్. జాగ్రత్త, గత 2 yearsగా మనకి చాలా ఇంపార్టెంట్ క్లయింట్ వీళ్ళు. మాన్సా, ఆర్ యూ లీవింగ్ ఆల్రెడీ? యా, ఇట్స్ 6. ఇదేమన్నా స్కూలా బెల్ కొట్టగానే బయలుదేరి వెళ్ళిపోవడానికి? వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. నేను లాగౌట్ చేసేసాను. కమాన్ మాన్సా, డోంట్ టాక్ లైక్ ఎ కిడ్. నేను మీకు ముందే చెప్పాను, వర్క్ ఉన్నప్పుడు ఎంత లేట్ అయినా ఆఫీస్లోనే ఉండాలని. యాక్చువల్లీ నేను చాలా దూరం వెళ్ళాలి. అయితే క్యాబ్ బుక్ చేసుకో మాన్సా, కంపెనీ విల్ రీయింబర్స్ యూ. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకండి నాకు ఇంకొకసారి. గెట్ బ్యాక్ టు వర్క్. ఓకే. ఎప్పుడు వస్తుందో. గుడి తెరిచే ఉంటుంది అత్తయ్య. ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా. పర్స్ కూడా మర్చిపోయాను. మానస, ఎంతసేపే? వస్తున్నానమ్మా. అబ్బా తొందరగా రావే. పదండి. తొందరగా పద. మేనేజర్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? మాన్సా, యూ నీడ్ టు రెక్టిఫై కోడ్. కశ్యప్, నేను ఈరోజు ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాను. లేదు, యూ ఫినిష్ అండ్ గో. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే. ఏమైందే? వర్క్ ఒక్క ½ an hour అమ్మా. సర్లే వెళ్ళు. వచ్చేస్తానే. మన కర్మ. కూర్చో.
చేస్తారు, నాకు ఎప్పటికీ అర్థం కాదు. అందులో 16 పదార్థాలు వేస్తారు. రైతు బజార్లో దొరికే కూరగాయలన్నీ అందులో ఉంటాయి. అది ఉప్మా ఎందుకు? ఈయనొకడు ఏంటే ముఖం అలా పెట్టావు? ఉప్మా చేశానత్తయ్యా. సరిపోయింది. పదండి పదండి వెళ్దాం. మీరేంటి బట్టలు మార్చుకొని కూర్చున్నారు? ఇప్పుడు బయలుదేరి మనం అక్కడికి వెళ్తే గుళ్ళో దేవుడు నిద్రపోతాడే. నువ్వు కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అమ్మా, వెళ్ళు. పదండి అత్తయ్య, ఉప్మా తిందురు గాని. అదా మానసా, టైం 12 అయింది, ఇంకా పడుకోలేదా? వర్క్ అమ్మా. వర్క్ రోజంతా ఉంటుంది కదా. అయినా ఇంత చేస్తున్నావు, బోనస్ ఏమైనా ఇస్తారా? బోనసా? అంత లేదు. అలాంటప్పుడు మరి ఎందుకే అంత కష్టపడ్డాం? మనం ఉన్న సిచ్యువేషన్లో జాబ్ మానేస్తే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? వెళ్ళు, పడుకో. వెళ్తున్నా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పని చెప్తూనే ఉంటాడు. సేడస్ నా కొడుకు. సారీ సారీ. పర్లేదు, నాకు అమ్మాయిలు బూతులు మాట్లాడితే ఇష్టం. ఇంకా తిట్టండి, పర్లేదు. మా మేనేజర్ని తిట్టడానికి ఎన్ని బూతులైనా వస్తాయి నాకు. బై ద వే, థ్యాంక్స్ ఇందాక నన్ను డిఫెండ్ చేసినందుకు. ఐ రియలీ నీడ్ దిస్ జాబ్. అమ్మని బామ్మని చూసుకోవడానికి ఇంకెవరూ లేరు. ఐ నో పెళ్ళైన తర్వాత అమ్మాయి సంపాదన అంతా అత్తారింటికే వెళ్ళాలని, కానీ ఐ రియలీ వాంట్ బీ దేర్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. యా సి, నాకు బిజినెస్ నుంచి ఎంత కాదన్నా బాగానే వస్తుంది. అది మనందరికీ సరిపోతుంది. నీ శాలరీ మొత్తం మీ అమ్మగారికి ఇచ్చేయచ్చు. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. ఇంతకీ మీ పేరేంటి? ఓ, నా పేరు కూడా రిజిస్టర్ అవ్వలేదా? సో సారీ. నందు. మానస. ఇంకంతా ఓకే కాబట్టి ముహూర్తాలు ఖాయం చేసుకుందామమ్మా. మీరు ఎలాగంటే అలాగే అన్నయ్య. బయలుదేరుదామా? సరే అమ్మా, మేము బయలుదేరుతాం. సరే బాబు. బాయ్ మానసా. బాయ్. రేపు వీలైతే అలా డిన్నర్కి వెళ్దామా? మా ఇంక చూస్తావేంటే, నీ బదులు మేము వెళ్ళవా ఏంటి? అయ్యో, మీరు కూడా రండి, వెళ్దాం. అయ్యో, మేమెందుకులే బాబు, నువ్వు అమ్మాయి వెళ్ళరండి. యా, రేపు ఆఫీస్ తర్వాత వీ కెన్ గో ఫర్ డిన్నర్. ఓకే. నేను కూడా రానా? జోక్. బాయ్. బాయ్. ఆ ముసిముసి నవ్వులు చూసావా? ఊరుకో అత్తయ్య. సరే పదండి. ఎవడే? మీ బాస్ గాడేనా? ఇంతకీ వాడి పేరేంటన్నావు? కశ్యప్. రాక్షసుడి పేరే హిరణ్యకశిపుడు. సరిపోయింది, కరెక్ట్ గానే పెట్టారులే. పదండి పదండి. మంది డెవలపర్స్ కి నేను ఒక్కదాన్నే టెస్టర్ అంటే నన్ను మనిషిని అనుకున్నాడా మెషిన్ అనుకున్నాడా? అదే కదా. ఎంకి పెళ్లి సుబ్బు చౌకొచ్చినట్టు ఈ సరియు పెళ్లి నా చౌకొచ్చింది. దాన్ని కూడా వదలట్లేదంట. అయినా ప్రాపర్ డెవలపర్స్ ని తీసుకుంటే మనకి తలనొప్పి ఉండదు కదా. అందులోనూ ఈ కొత్తోళ్ళు ఉన్నారు కదా, చుక్కలు చూపిస్తున్నారు. అవును మరి. నిన్న నా పెళ్లి చూపులు. వచ్చిన అబ్బాయి మంచోడు కాబట్టి నన్ను అర్థం చేసుకుని వర్క్ కాల్ అటెండ్ అవనిచ్చాడు. ఎందుకు ఈ సెట్ అయిందా? అబ్బో సిగ్గే. ఈరోజు ఆఫీస్ అయిన తర్వాత నన్ను డిన్నర్ కి తీసుకెళ్తున్నాడు. ఈరోజు బయట భోజనం, తర్వాత పెళ్లి భోజనమా? స్టాప్ ఇట్ కిషోర్. హలో. హాయ్. ఎవరు? ఎవరా? ఓకే ఓకే. హే, నేను జస్ట్ జోక్ చేశాను. మీ ఫ్యామిలీలో అందరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువనట్టుంది.
దానివల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. బూతులు మాట్లాడే అమ్మాయిలు, జోక్స్ వేసే అమ్మాయిలు, ఇంకెలాంటి అమ్మాయిలంటే ఇష్టం నీకు? రెడీ అంటే అలా డిన్నర్కి వెళ్తూ చెప్తా. వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక ఈమెయిల్ పెట్టి స్టార్ట్ అయిపోతాను. ఎక్కడికి రమ్మంటావు? ఆఫీస్ కిందే ఉన్నాను. హే 2 minutes, I'll come. ఓకే. మాన్సా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? యా, లాగౌట్ టైం కదా, అందరు వెళ్ళిపోయారు కూడా. లాగౌట్ టైం ఏంటి మాన్సా? ఐ నీడ్ యు టు జాయిన్ ఎ క్లయింట్ కాల్. Kashyap, please not today. I have a date with my fiancé. Oh, fiancé. Nice. But I really need you to join this client call. Please understand, this is very important. అంటే వర్క్ ఇంపార్టెంట్ కదా? అలా అనలేదు. ప్లీజ్ జాయిన్ దిస్ కాల్. కాల్ అయిపోగానే వెళ్ళొచ్చు. ఆ ఎల్లో డ్రెస్ నువ్వేనా? ఏంటి అంత అందంగా ఉన్నావు? వావ్, ఆ నడక, ఆ నవ్వు. నేను వేసుకుంది రెడ్ టాప్. ఓ సారీ. ఇంతకీ ఆ ఎల్లో డ్రెస్ వేసుకుంది ఎవరు? జోక్ చేశానులే. ఎక్కడ? సారీ నందు, నేను లాగౌట్ చేశాను లేదో ఆ రాక్షసుడు వచ్చి ఆపేశాడు. ఐ హ్యావ్ టు టేక్ అ కాల్ అంట. ఓకే, ఐల్ వెయిట్. పర్లేదు కదా నీకు? ఒక 15 minutes పడుతుంది. యా. థ్యాంక్ యూ. పర్లేదు, నువ్వు త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేయి. Schedule a call for tomorrow? Sure. Thank you. అమ్మా, షిట్, ఇంత లేట్ అయిపోయిందా? ఉన్నాడా వెళ్ళిపోయాడా? సారీ. అయిపోయిందా వర్క్? ఐఎమ్ సో సారీ, చాలా లేట్ అయిపోయింది. అసలు మా మేనేజర్ గారిని. వెయిట్, దారిలో తిడదు. ఇంత టార్చర్ చూసే బదులు వేరే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా. నువ్వు నమ్మవు నందు, నాకు పడుకునే ముందు వచ్చే లాస్ట్ థాట్ అండ్ లేచిన వెంటనే వచ్చే ఫస్ట్ థాట్ అదే. కానీ 3 years బాండ్ ఉంది. నేను జాయిన్ అయ్యి 6 months అయింది. ఇంకో 2.5 years ఉండాల్సిందే. ఓ, అయినా వేరే కంపెనీలో పీస్ఫుల్గా ఉంటుందని చెప్పలేం కదా. ఎక్కడైనా మేనేజర్స్ ఇంతేనేమో. కానీ శాలరీ ఎక్కువ వస్తుందేమో కదా. నువ్వు చేసే పనికి 40K అంటే చాలా తక్కువ. నెక్స్ట్ February హైక్ ఉండొచ్చు, దానికోసమే కష్టమంతా. ఈ 3 months వితౌట్ కంప్లైంట్ వర్క్ చేస్తే ప్రమోషన్, హైక్ 2 వచ్చేస్తాయి. అసలే 3 daysలో ఫారెన్ క్లయింట్స్ వస్తున్నారు. వాడిని ఇంప్రెస్ చేస్తే కశ్యప్ గారు ఇంప్రెస్ అయిపోతాడు. అప్పుడెప్పుడో బానిసత్వం ఉండేదని, అది ఆపడం కోసం చాలా మంది ఫైట్ చేశారని విన్నాను. కానీ ఏం లాభం, 2025లో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అయినా నీకేంటి బాబు, బిజినెస్ కదా, ఈ కష్టాలన్నీ ఉండవులే. ఒకరికి భయపడాల్సిన అవసరం ఉండదు, ఇంకోరి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీకు మీరే బాస్. హలో, బిజినెస్లు ఇంకా రిస్కీ. ఒకరికి భయపడమేమో కానీ వేరే కాంపిటీటర్ బిజినెస్లకి భయపడతాం. అవుననుకో, బట్ ఒప్పుకో, సాఫ్ట్వేర్ జాబ్సే ఎక్కువ టార్చర్ అని. సరే, ఒప్పుకుంటున్నా. హే, ఐస్ క్రీమ్ తింటావా? నాకొద్దు. అయితే నేను తీసుకుంటా. యా, వెళ్ళు. ఏ జాగ్రత్త. మనసా, రే చెత్తరా కొడకా. నందు, మనసా, నొప్పి తట్టుకోలేకపోతున్నా. ట్రై చెయ్యి. చాలా పెయిన్ వస్తుంది నందు. స్లోగా ట్రై చెయ్యి. లేగు. చేయి పట్టుకోకు ప్లీజ్. ఓకే. లేగు.
స్లోగా స్లోగా పద. ఇక్కడే ఉండు మనసా, ఇక్కడే ఉండు. 1 minute. వెళ్తున్నా హాస్పిటల్. ఒక్క 2 minutes. సంథింగ్స్ రాంగ్ విత్ మై హ్యాండ్. ఫ్రాక్చర్ అనుకుంటా. ఫ్రాక్చరా? నో ఫ్రాక్చర్ కాదులే. మరి ఎందుకన్నావు? అయ్యి ఉంటదేమో అని. అయ్యి ఉంటది నందు. నొప్పి చాలా దారుణంగా ఉంది. నీకేం అర్థమవుతుందా బాధ? ఏం కాదులే మనసా. డాక్టర్ ఎక్కడ? రౌండ్స్కి వెళ్ళారు సార్. కొంచెం ఎమర్జెన్సీ అండి. 2 minutesలో వస్తారు. పేరు? నందు. ఓకే, మీ పేరు? నా పేరే నందు. పేషెంట్ పేరు? మానస. ఎలా పడ్డారు? కారు గుద్దేసిందండి. యాక్సిడెంటా? అట్లయితే పోలీస్ కేసు అవుతుంది సార్. ఏంటి ఇక్కడ నాకు నొప్పి ఎక్కువ అవుతుందంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారా? డాక్టర్ని పిలవండి. సరే సార్. అబ్బా, అయినా నువ్వు కూడా ఏంటి నందు డిస్కషన్ పెడుతున్నావు తనతో? అయ్యో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మానస. కాస్త నా ఫోన్ ఇవా. నీ ఫోన్? నందు ఉందిలే. 4 missed calls. ఎవరో టార్చర్ అంట. ఆగు, ఇప్పుడు ఏం కావాలి నీకు? కశ్యప్కి కాల్ చేయి. ఇప్పుడు అవసరమా? ఇట్స్ అర్జెంట్ నందు. ఇప్పటికే 4 missed calls అంటే కశ్యప్ నా మీద ఫుల్ కోపంగా ఉండుంటాడు. అలా ఎలా చేస్తారు చెప్పు? సార్, డాక్టర్ పిలుస్తున్నారు. నందు ప్లీజ్ కాల్ చేసి ఇవా. ఏమైంది? వేర్ ద హెల్ ఆర్ యు మాన్సా? ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. సో సారీ కశ్యప్. ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అందుకే. వాట్? యాక్సిడెంటా? యా, ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. సో నా ఫోన్ నా ఫియాన్సీ పాకెట్ లో ఉండిపోయింది. అందుకే మీరు కాల్ చేసినట్టు అసలు నాకు తెలియలేదు. సీరియస్లీ? యా. ఎలా ఉంది ఇప్పుడు? ఇస్ ఎనీథింగ్ సివియర్? అది చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాము. కెన్ యూ సెండ్ మీ ద ఫోటోస్? నీ అనుమానం తగలట్టా? ఏం లేదు, ఎంత సివియర్ గా ఉందో అర్థం చేసుకుందామని. మళ్ళీ నేను క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. యా కశ్యప్, ఐ విల్ సెండ్ ద పిక్చర్స్. ఓకే, యు టేక్ కేర్. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. నందు నాదొక ఫోటో తీవా. చెయ్యి ఫోటో తీ. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సో సారీ డాక్టర్. మా మేనేజర్కి నిజంగానే యాక్సిడెంట్ అయినట్టు ప్రూఫ్ పంపించాలి. యూ కెన్ సెండ్ దెమ్ లేటర్. లెట్ మీ చెక్ ఫస్ట్. 1 minute ప్లీజ్. నందు ఫోటో తీవా. తీసావా? చూపి, ఫోన్ ఇటువు. హలో, నేను పంపుతాను, నువ్వు ముందు చేయి చూపించుకో. నువ్వు ఇప్పుడే పంపు. పంపుతున్నా. అసలు ఏం జరిగింది? కార్ గుద్దేసి వెళ్ళిపోయింది డాక్టర్. ఒకసారి ఇలా రండి. ఓకే ఓకే ఓకే, ఎక్స్రే తీపియాలి. రైట్ ఎబో ఎక్స్రే ఎంపీ ల్యాబ్లో చెప్పించండి. ఓకే మేడం, పదండి. స్లోగా పద. అబ్బా, రిప్లై ఇచ్చాడా? లేదు కానీ నువ్వు ముందు పద. సార్, మీరు బిల్ పే చేయండి. ఓకే, మీరు పదండి మ్యామ్.
నొప్పిగా ఉందా? నాకెందుకో ఫ్రాక్చర్ అనిపిస్తుంది. నో నో నందు, ఈ టైంలో ఫ్రాక్చర్ ఏంటి? నో వే. పోనీ ఎల్లుండి రమ్మన్నా అయితే. జోక్ చేయకు నందు, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఫ్రాక్చర్ అంటే నా కెరియరే ఆగిపోతుంది. నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నావు మానస. నీకు అర్థం కాదులే నందు. కశ్యపా? కాదు. ఇంకా రిప్లై ఇవ్వలేదేంటి? సిచ్యువేషన్ చూసాడు కదా, అర్థం చేసుకుంటాడేమో. ఎవరు? కశ్యపా? జాగ్రత్త. యు నో వాట్ హ్యాపెండ్ వన్స్? కశ్యప్, ఐ నీడ్ లీవ్ ఫర్ 5 days. దేనికి? నా పెళ్ళి సెట్ అయింది. నీకు పెళ్ళా? ఎలా? అదేంటండి, 1 month బ్యాక్ లీవ్ తీసుకున్నాను పెళ్లి చూపులని, అదే సెట్ అయింది. సర్ప్రైజింగ్. అయినా పెళ్ళికి ప్రయర్ ఇంటిమేషన్ ఉండాలి కదా, మరీ ఇంత లేట్గా అంటే. పైగా క్లయింట్ డెడ్ లైన్ కూడా దగ్గరలో ఉంది, అస్సలు లీవ్ ఇచ్చే ఛాన్సే లేదు. ఐఎమ్ సారీ. అది కాదు కశ్యప్, మా తాతయ్య కూడా హెల్త్ బాగలేదు, రేపో మాపో అనేలా ఉన్నారు. సో అందుకని పెళ్ళి సడన్గా ఫిక్స్ చేశారు. ఐ అండర్స్టాండ్ ఆల్ దట్ రాజేష్, బట్ నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. అదేంటి కశ్యప్, నా పెళ్ళని చెప్తున్నావు కదా. పెళ్ళే కదా రాజేష్, పోస్ట్పోన్ చేసుకో. పోస్ట్పోన్ చేసుకోమంటారేంటండి? మా తాతయ్యకి రేపు మాపో అనేలా ఉన్నారంటే ఆయన్ని కూడా పోస్ట్పోన్ చేసుకోమను. టూ మచ్ కాకపోతే చావును ఎవరు పోస్ట్పోన్ చేస్తారు? సేమ్ డౌట్ అతను కూడా అడిగాడు. అప్పుడు మా కశ్యప్ ఏం చేశాడో గెస్టే? జాబ్ ని తీసాడా? Exactly. Due to unpredictable family circumstances, the employee's performance is labeled unreliable అని స్టాంప్ వేసి మరీ పీకేశాడు. సార్ డాక్టర్ పిలుస్తున్నారు. ఇట్స్ ఏ హెయిర్ లైన్ ఫ్రాక్చర్. అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక 1 month ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే చాలు. వర్క్ అయితే చేయొచ్చు కదా డాక్టర్? ఒక 1 week చెయ్యి కదపకుంటే బెస్ట్, ఎందుకంటే హ్యాండ్కి రెస్ట్ కావాలి కదా. డాక్టర్ గారు, చిన్న హెల్ప్. ఏంటి, మా హాస్పిటల్ స్టాంపే కదా. మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ రిక్వెస్ట్ చేసేది అదే. అలానే ఒక చిన్న హెల్ప్ ఏంటి, ఇక్కడ ఒక 1 day హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు బిల్లే కదా. మీరు చాలా ఇంటెలిజెంట్, అందుకే డాక్టర్ అయినట్టున్నారు. అడ్మిట్ అయినట్టు బిల్ ఎందుకు? మెడికల్ ఇన్సూరెన్స్ కి. అది క్లెయిమ్ చేయాలంటే హాస్పిటల్లో 1 day అడ్మిట్ అవ్వాలి. బిల్స్. థ్యాంక్ యూ. అయినా మీరు మీ మేనేజర్స్కి అంతెందుకు భయపడతారు? నేను భయపడట్లేదు డాక్టర్, జాగ్రత్త పడుతున్నాను. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. జాబ్ ఇది కాకపోతే ఇంకొకటి, కానీ హెల్త్ అండ్ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. మీకేం డాక్టర్, బాగానే చెప్తారు. మీకేం అర్థమవుతుంది మా సాఫ్ట్వేర్ వాళ్ళ బాధలు. సిస్టర్, ఆ ఫీడ్ బ్యాండేజ్ అప్లికేషన్ ఇంకా ఆర్మ్ సపోర్ట్ ఇచ్చి పంపించండి. ఓకే మ్యామ్, పదండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి వచ్చేసింది. ఏమైందే? అసలు ఏంటి ఇట్లు? ముందు లోపల పదండి. అయ్యో, అసలు ఏమైంది? ముందు లోపల పదండి అమ్మా, చెప్తాను. అయ్యో, అలా ఎలా పడ్డావే? అంత పెద్ద కట్టు కట్టారంటే? హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంట. ఫ్రాక్చరా? ఫ్రాక్చర్ కాదండి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్. చిన్నదే, పర్లేదు. అయినా కళ్ళు అక్కడ పెట్టుకుని నడుస్తున్నావే, చూసుకోవద్దు. బుద్ధిలోని మానేసి నన్నంటావేంటి రుక్కు? అది కాదు. సరే సరే బామ్మగారు, తను కొంచెం రెస్ట్ తీసుకొనిద్దాం. ఆ ముదరష్టపడి కాళ్ళు చేతులు ఇరిగిపోను. బంగారం వంటి పిల్ల చెయ్యి అట్టా చేశాడు. ఊరుకోవే నువ్వు. నందు, ఒకసారి నా ఫోన్ ఇవ్వా. కశ్యప్ ఏంటి ఇంకా రిప్లై చేయలేదు? ఏంటే, వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే ఈ టైంలో పనేంటి? లీవ్ ఇస్తాడో లేదో తెలియాలి కదమ్మా. ప్రూఫ్స్ అన్ని పెట్టావు కదా, పక్కా లీవ్ ఇస్తాడులే. కానీ ఇప్పటి వరకు రిప్లై ఎందుకు ఇవ్వలేదు? సరే అండి, నేను బయలుదేరుతాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళరా నాయనా. సరే బామ్మగారు. రిప్లై ఇచ్చాడు. ఏమైంది? లీవ్ అప్రూవ్ చేశాడు. అయ్యో, మీ మేనేజర్ని అనవసరంగా తిట్టాను కదే. అబ్బా, నీకేం తెలీదే రుక్కు. లీవ్ అప్రూవ్ చేశాడంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది. హీస్ ప్లానింగ్ సంథింగ్.
వస్తున్నాను కదా ఉండు. ఎక్కడికే? బాత్రూమ్కే. ఒక్కదానివే వెళ్దామనే? అసలే ఓటి మనిషివి. నువ్వు ఉక్కు మనిషివి మరి. మూసుకొని ఆ చెయ్యి నా భుజం మీద వేసుకొని లేగో. వస్తే ఒక ఏడాది పోతే నీకే వాకింగ్ స్టిక్ కావాలి, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తావా? ఉండు. అమ్మా అమ్మా. అబ్బబ్బా మీరు కాస్త ఆగండి అత్తయ్య, వెళ్ళి వంట పని చూసుకోండి. రా మెల్లిగా. చూస్తున్నా, చాలా ఎక్కువ చేస్తున్నారు. పద. ఎన్నిసార్లు చెప్పానే జాగ్రత్తగా ఉండమని. వెళ్ళు. మానసా, బ్రష్ అలాంటివి ఏం చెయ్యకు. అదేంటమ్మా? చెయ్యి నొప్పితో ఎలా చేస్తావే? ఎందుకు రిస్క్? డాక్టర్ వద్దని చెప్పారుగా. లేదు, ఈ కట్టు వేసినప్పటి నుంచి కొంచెం బెటర్ గానే ఫీల్ అవుతున్నాను. ఏమైందే? రుక్కు రుక్కు కాస్త దిండివా, ఈ చేయి కింద పెట్టుకుంటాను. జాగ్రత్త. రుక్కు, దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వచ్చు కదా. అబ్బాబ్బా, తీసుకో. నేను చెయ్యరట నా సావుకు వచ్చింది. రుక్కు, అబ్బా మళ్ళీ ఏంటే? వేడవుతుంది, కాస్త ఫ్యాన్ ఆన్ చేయవా? నిజం చెప్పు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదూ? తెలిసిపోయిందా? ఆయన రోజు నీకోసం సేవలు చేస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు నా కోసం చెయ్యి. చేయను. చేయవా? చేయను. చేయవా? చేయను. అయ్యో ఏమైందే? సెంటిమెంటల్ ఫుల్. పిచ్చి ప్రేమేనిది. ఎలా? తింగర బుచ్చి, అల్లరి ఎక్కువైపోయిందే నీకు. అబ్బబ్బబ్బా, ఏమైంది మనసా? ఏమైంది అత్తయ్యా? చూసావే నీ కూతురు నాతో ఎలా ఆడుకుంటుందో? ఎందుకే అలా విసిగిస్తావా వీడిని? చిన్నప్పటి నుంచి నీతో అలా ఆడాను ఇలా ఆడాను అని చెప్పడమే గానీ చూడలేదు కదమ్మా, అందుకే నేను ఆడుకుంటున్నా. పెళ్ళైనాక నీ మొగుడుతో ఆడుకో, నాతో కాదు. అన్నయ్య గారు, మీరా? రండి రండి. ఏంటమ్మా మా కోడల పిల్ల ఎక్కడ? రండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. ఏమా మానసా, ఎలా ఉన్నావు? అంకుల్, కూర్చో 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 కూర్చో. బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా, రండి రండి. ఆ రోజు పెళ్లి చూపుల్లో లంగావోన్లు చూస్తే అర్థం కాలేదు గానీ ఈ రోజు వితౌట్ మేకప్ ఎంత న్యాచురల్ గా ఉన్నావమ్మా. జోక్రా. ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అంకుల్, కట్టు కట్టాక కొంచెం బానే ఉంది. రండి వచ్చి కూర్చోండి. అంకులేంటే మామయ్య అను. కట్ట కట్టుకుని సిగ్గుపడితే అస్సలు బాగోదమ్మా. ఆంటీ రాలేదా? ఆంటీ ఏంటే, అత్తయ్యాను. అత్తయ్య రాలేదా? రాలేదమ్మా, తను వస్తానంది. మోకాళ్ళ నొప్పులు కదా, మేమే వద్దన్నాం. అయ్యో. అన్నయ్య గారు, నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుతుండండి. సరే అమ్మా. వెళ్ళి కూర్చోండి. కూర్చుంటాను. వస్తున్నట్టు చెప్పొచ్చు కదా, రెడీ అయ్యేదాన్ని. ఏంటి ఆ కట్టుతో పట్టు చీర కట్టేసుకుందాం అనుకుంటున్నావా? మీ ఇంట్లో వాళ్ళ ముందు కొంచెం మంచిగా కనపడాలి కదా, నన్ను ఇలా చూసి ఏమనుకుంటారో ఏంటో. అసలే బ్రష్ కూడా చేసుకోలేదు. మా నాన్న డెంటిస్ట్ కాదులే, భయపడకు. అయినా నిన్ను ఆల్రెడీ ట్రెడిషనల్ లుక్ లో చూస్తారు. నీ ఒరిజినల్ చూసి తట్టుకుంటేనే కదా వాళ్ళకి రియాలిటీ అర్థం అవుద్ది. రియాలిటీ? రేయ్, ఏమంటున్నావురా కోడల పిల్లని? నేనేమంటలేదు నాన్న. పెళ్లి చూపుల్లో కూడా ఆఫీస్ కాల్ ఉందని నువ్వు మాతో సరిగా మాట్లాడలేదమ్మా. అయ్యో సారీ మావయ్య. అయ్యో పర్లేదు, ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడాలా? అన్నయ్య కాఫీ. బాబు మీకు? నాకొద్దండి, థ్యాంక్ యూ. అలాగే. మీ మేనేజర్ ఇప్పుడన్నా లీవ్ ఇచ్చాడమ్మా? లీవ్ ఇచ్చారు. మావాడు చెప్పాడు మీ మేనేజర్ గురించి.
అంత శ్రమపడే బదులు ఆ జాబ్ మానేసి మా వాడితో పాటు స్వీట్ షాప్లో కూర్చోవచ్చు కదా. అక్కడ నిన్ను ఎవడు ఏమండు, నీకు నువ్వే బాసు. ఏమంటావు? నానా తెలుసు. మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మధ్యలో అడగడానికి మేమెవరం? ఆ అండర్స్టాండింగ్ ఉండడం మంచిదే కదన్నయ్య. చాలామంది పెళ్ళై చాలా ఏళ్ళైనా ఒకరికొకరు అర్థం కారు. కానీ వీళ్ళేంటో ఒక్కసారి కలిసినప్పటికీ బాగా క్లోజ్ అయిపోయారు. అవునవును. మీ అమ్మాయి ఏం మాయ చేసిందో ఏంటో మా అబ్బాయిని. మీ వాడేమన్నా తక్కువ ఏంటి? కిషోర్ కమ్ హియర్. చాలా కోడ్స్ ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఇలా అయితే వర్క్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఒక్క 2 daysలో అయిపోతుంది మ్యాక్స్. ఎందుకని అంత డిలే? అంటే నేను మాన్సానే కదా వర్క్ చేసేది. మాన్సేమో లీవ్లో ఉంది, చేయి ఫ్రాక్చర్ అయ్యి. సో దట్స్ ఫైన్, ఆస్క్ మాన్సా టు వర్క్ ఆన్ ఇట్. బట్ ఐ థింక్ అది అవ్వదేమో, ఎందుకంటే చేయి ఫ్రాక్చర్ అయింది కదా. బట్ వీఆర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ కదా కిషోర్. క్లయింట్ డిమాండ్ చేస్తున్నాడు. ఇలాంటప్పుడు అవైలబుల్ లేనంటే ఎట్లా? షీ హ్యాస్ టు వర్క్. మాట్లాడుతాంతో. అయినా కశ్యప్ ఐ డోంట్ థింక్ సో. తను చేయి ఫ్రాక్చర్ అయ్యి కూడా. నీకొక సాఫ్ట్వేర్ పెట్ట కదా చెప్పాలి. చూడు కిషోర్, షికాగోలో ఒక అతను తలకి బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లందరూ ఎంతో ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. నేను మాన్సా దగ్గర నుంచి కూడా ఇదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనని లీవ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వర్క్ ఫినిష్ చేయమని చెప్పు. ఒకవేళ ఏమైనా అడిగిందనుకో ఇదే స్టోరీ చెప్పండి తనకు కూడా. అయినా తనదేమీ పెద్ద సీరియస్ ఫ్రాక్చర్ కాదు కదా. ఇట్స్ జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్, రైట్? ఓకే కశ్యప్, గో. నువ్వు మారరా. ఏమ్మా, మేము మాట్లాడుకుంటున్నావు, నువ్వేం మాట్లాడవా? అయ్యో అలా ఏం లేదు మావయ్య. ఇప్పుడు మాట్లాడు మరి. మీకు స్వీట్ షాప్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మావయ్య? యాక్చువల్లీ ఇది చాలా మంచి క్వశ్చన్. అప్పుడు నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి పని పాట లేక బలాదుర్గా రోడ్లంటే తిరుగుతుంటే. ఒక్క నిమిషం మావయ్య. బతిపోయాను బాబు. కిషోర్ గారు ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు, కొంచెం బెటర్. హో ఓకే. అన్నట్టు చెప్పండి, ఏమైంది? అది కశ్యప్ నీకు వర్క్ ఇచ్చాడు. వాట్? ఇంకా చెయ్యాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి కదా. మై హ్యాండ్ ఇస్ బ్లడీ ఫ్రాక్చర్డ్ కిషోర్. ఎలా చేస్తాననుకుంటున్నారు? అండ్ ఐమ్ ఆల్సో ఆన్ లీవ్. అయ్యో జైత్రి, నేను అదే చెప్పా, కానీ క్రైసిస్ లో అవైలబుల్ ఉండాలంటున్నాడు. బుల్షిట్. విరిగిన చేత్తో వర్క్ ఎలా చేయాలి కిషోర్? అసలు బుద్ధుందా వాడికి? సేమ్ డైలాగ్ నేను అదే చెప్పా జైత్రి. ఏమన్నాడు? ఏమంటాడు? ఒక స్టోరీ చెప్పాడు. ఏం స్టోరీ? వద్దులే, నీకు చెప్పపోవడమే బెటర్. చెప్పు కిషోర్. షికాగోలో ఒక అతను తలకి బలమైన గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్లందరూ ఎంతో ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. ఏమైంది? అప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి మేనేజర్ని పిలిపించారు. మేనేజర్ ఆ పేషెంట్ చెవి దగ్గరికి వెళ్ళి, క్లయింట్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది, బోల్డ్ అంత వర్క్ పెండింగ్ ఉంది, ఇలాంటప్పుడు నీకు లీవ్ ఇవ్వడం అస్సలు కుదరదా అన్నాడు. అంతే, టక్కన లేచి కూర్చున్నాడు. వాట్? నేను మాన్సా దగ్గర నుంచి కూడా ఇదే లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తనని లీవ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని వర్క్ ఫినిష్ చేయమని చెప్పు. ఒకవేళ ఏమైనా అడిగిందనుకో ఇదే స్టోరీ చెప్పండి తనకు కూడా. అయినా తనదేమీ పెద్ద సీరియస్ ఫ్రాక్చర్ కాదు కదా. ఇట్స్ జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్, రైట్? ఏం మాట్లాడుతున్నాడు నా కొడుకు? అసలు బుద్ధుందా వాడి? సెన్సెస్ గా మాట్లాడుతున్నాడు. జైత్రి, నా మీద లాభం లేదు. ఐఎమ్ జస్ట్ మెసెంజర్ అంతే మీ ఇద్దరికి. ఐఎమ్ సో సారీ జైత్రి. మీరెందుకు సారీ చెప్తున్నారు? ఆ కశ్యప్ గాడి కింద వర్క్ చేస్తున్నందుకు నాకు నేను చెప్పుకోవాలి. కెన్ యూ మేనేజ్ అయితే? ఎలా కిషోర్? నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ యూస్ మై ఫింగర్స్ ఆల్సో. ఒక చేత్తో వర్క్ ఎలా చేయాలి? ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ జైత్రి. స్ట్రెస్ తీసుకో, గ్యాప్స్ తీసుకుంటూ వర్క్ చేయి. జాగ్రత్త. కిషోర్ గారు ప్లీజ్ సలహాలు ఇవ్వకండి. నేను ఏదో ఒకటి చేసి వస్తాను. కోడలి పిల్ల సైలెంట్ అనుకున్నాను గానీ చాలా వైలెంట్ రా. ఏదో ఆఫీస్ స్ట్రెస్ నానా. వీడి ఫ్యూచర్ నాకు 3Dలో కనిపిస్తుంది. ఇంకేం చూడాలో. సారీ మావయ్య. అయ్యో పర్లేదమ్మా. ఏమైంది? కశ్యప్ గాడు వర్క్ ఇచ్చాడు. వర్కా? ఫ్రాక్చర్ అని తెలుసు కదే ఆయనకి. ఆఫ్టర్ ఆల్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కదా అన్నాడంట.
అయినా నువ్వు ఎందుకు చేస్తానని కమిట్ అయ్యావు? మరి ఏం చేయాలి నందు? ఎక్కడికే? ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి. నువ్వు ఉండు, తెస్తా తర్వాత. సారీ మావయ్య. అయ్యో పర్లేదమ్మా, నువ్వు వర్క్ చేసుకో. పదరా. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మా నన్నెవడు దింపుతారా? మీరు కార్ వేసుకెళ్ళిపోండి, నేను ఎలా ఒకలా వస్తాను. నందు పర్లేదు, నువ్వు వెళ్ళు. అది కాదు మాన్సా. అయ్యో వద్దు, నువ్వు వెళ్ళు ప్లీజ్. ఐల్ కాల్ యూ. సరే, నువ్వు జాగ్రత్త. బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. అమ్మా వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త. అయ్యో భోంచేసుకుని వెళ్ళండి అన్నయ్య. అయ్యో వద్దమ్మా, కడుపు నిండిపోయింది. పైగా షాపుకి కూడా వెళ్ళాలి, మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తాం బామ్మగారు. పురుషోత్తం ఒక్క నిమిషం వస్తాను చెల్లెమ్మా. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకే, జాగ్రత్త. బాబు ఏమైంది? నేను ఈ పెయిన్ తో పని చేయలేకపోతున్నానమ్మా. ల్యాప్టాప్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తా, నువ్వు రెస్ట్ తీసుకో. పడుకోవాలా? వర్క్ ఉంది కదమ్మా. ప్రాపర్గా పడుకోకపోతే తగ్గదు మానసా, చెప్తే విను. అయినా నీ చేయి బాలేదు కాబట్టి వాళ్ళు కూడా నీకేం ఎక్కువ పని చెప్పరే. చెప్తే విను, టాబ్లెట్స్ తెస్తాను. కిషోర్, నీ ఒక్కడి రిపోర్ట్సే పంపించావు, మరి మాన్సావి? అంటే బట్ మాన్సా కాల్ చేశాను కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. వాట్? కాల్ ఆన్సర్ చేయట్లేదా? ఈ టైంలో ఎవరో ఫోను. సచ్చినాడు అయ్యి ఉంటాళ్లే. పిల్లని ప్రశాంతంగా పడుకొనిచ్చేటట్లాడు యాదవ్వ. అమ్మయ్య పడుకుంది. చెప్తానే ఉన్నాడు యాదవ్ సచ్చినాడు. ఎవరత్తయ్యా? అదే ఆ కంపెనీ వాడు. అతనా? కాల్ కట్ చేస్తుందేంటి కిషోర్? బహుశా హాస్పిటల్ ఉందేమో కశ్యప్. హాస్పిటల్లో ఉంటే క్లయింట్స్ వెయిట్ చేయాలా తన కోసం? ఇర్రెస్పాన్సిబుల్. పోనీ నన్ను చేయమంటావా? పోనో పని చేయి, ఆ అమ్మాయి జీతం కూడా నీకే వేసేస్తాను, తీసుకో. సానుభూతి వద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. అయినా పంచడానికి తను సిద్ధంగా లేదు కదా ఇప్పుడు. ఇట్స్ ఓకే, యు డూ యువర్ వర్క్, నేను చూసుకుంటాను. ఈ నొప్పితో బయటికి రావడం అవసరమా? రోజు ఇంట్లోనే ఉంటే చిరాకు వస్తుంది అందు, అలవాట్లేదు కదా. అండ్ యు నో వాట్, ఒక స్టూపిడ్ కన్ఫెషన్. ఏంటది? ఐ మిస్ ఆఫీస్. చిన్నప్పుడు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళిపోతే ఇలాగే ఫీల్ అయ్యేదానివా? నీకెలా తెలుసు? అర్థమవుతుంది. హే చాయ్ తాగుదామా? అమ్మ తల్లి, నువ్వు పరిగెట్టుకో, నేను తీసుకెళ్తానే, పద. అమ్మ విజయశాంతి, అన్ని స్టంట్లు వద్దమ్మా, నేను తినిపిస్తానులే. తిందామా అత్తయ్య? పిల్లలు రానివే. వచ్చారా? అయినా చెయ్యాలా పెట్టుకొని బయట తిరగడం ఏంటే? మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుందని. సరే పద తిందు గాని. బాబు నువ్వు కూడా రా. ఇప్పుడే తిన్నామమ్మా. బయట ఎక్కడా? నేను వద్దు వద్దు అంటుంటే ఫర్ చేంజ్ బయట ఫుడ్ తిందామని నందు అన్నాడమ్మా. అత్తమ్మ అన్ని అబద్ధాలే చెప్తుంది. అదేంటి, నీ చేత్తోనే తినిపించావు కదా నందు. ఆ చేత్తో అట్టా బయట తిరగటం ఏమన్నా బాగుందంటే? వాట్ ద హెల్? ఏమైంది? కశ్యప్ రేపు నన్ను ఆఫీస్కి రమ్మంటున్నాడు. Hi Mansa, I've seen you on road earlier having a good time with your fiancé. I think you both look really good. By the way,
As you clearly look totally fit to go out, I really feel you can make it to the office too. I'm expecting you to come to office tomorrow. ఒక్క ముక్క అర్థం కాలేదు. బయట తిరుగుతున్నావు అంటే నీ చెయ్యి బాగానే ఉన్నట్టు ఆఫీస్కి రా అంటున్నాడండి. ఏంటే ఇది? ఫోన్ ఇవ్వు. ఫోన్ లేపడేంటి? పడుకుని ఉంటాడేమో. మేం మాత్రం రాత్రంతా నిద్రలు మానుకుని కాల్ అటెండ్ అవ్వాలి, కానీ ఈయన మాత్రం ఫోన్ లేపడంట. హాయ్ మాన్సా, సారీ ఇందాక డ్రైవింగ్లో ఉండే. ఎలా ఉంది నీకు ఇప్పుడు? ఇంకా పెయిన్ అలాగే ఉంది కశ్యప్. అయ్యో అవునా? ఇందాక రోడ్ మీద కనిపించావు, పెయిన్ ఉన్నట్టేం అనిపించలేదే. లేదు కశ్యప్, నిజంగానే నొప్పిగా ఉంది. పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నానని, కొంచెం రిఫ్రెష్గా ఫీల్ అవుతానని నా ఫియాన్సీ నన్ను బయటికి తీసుకెళ్లాడు. బట్ సీరియస్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బై మై సెల్ఫ్. ఇన్ఫాక్ట్ ఈ రోజు వర్క్ అంతా కూడా మా అమ్మ బామ్మ హెల్ప్ చేశారు కాబట్టి చేయగలిగాను. సారీ మాన్సా, నా వల్ల నువ్వే కాకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో ఇంట్లో నుంచి వర్క్ చేయడం కొంచెం కష్టమే. ఎగ్జాక్ట్లీ. మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు కదా, గట్టిగా మాట్లాడితే 10th పాస్ కూడా కాదు. అందుకే నువ్వు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసావు అనుకో, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం. కావాలంటే మెడికల్ అసిస్టెన్స్ కూడా అరేంజ్ చేస్తా. కానీ యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ ఎట్ ఎనీ కాస్ట్ మాన్సా. ఐఎమ్ సో సారీ, బట్ వర్క్ లోడ్ అలా ఉంది. కానీ కశ్యప్, నీకు తెలుసు కదా నువ్వు ఎంత వాల్యుబుల్ ఓ కంపెనీకి. వి కాంట్ లూజ్ యూ ఎట్ దిస్ క్రూషియల్ టైం. కశ్యప్, అండ్ ఇలాంటి టైంలో కూడా నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే యూ విల్ డెఫినెట్లీ బీ రివార్డెడ్. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఐల్ సీ యూ ఇన్ ఆఫీస్ టుమారో మాన్సా. ఏమైంది? వస్తున్నా. ఏంటే? అయ్యో, స్నానం చేయాలి. ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఈ కట్టుతో స్నానం చేయకూడదని చెప్పానా? స్నానం చేయకుండా ఆఫీస్కా? ఛీ, నా బతుకు. సరే, నా డ్రెస్ తీ. ఏ డ్రెస్? ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ అమ్మా. ఈ సోకులకేం తక్కువ లేదు, ఇలాగే వెళ్ళు. అమ్మా, అసలు నువ్వు ఆఫీస్కే వెళ్ళకూడదు. పైగా ఫార్మల్స్ వేసుకొని వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇలా వెళ్ళాలా? అసలే ఆఫీస్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఎంప్లాయీ అని అందరూ అనుకుంటున్నారు. ఇలా వెళ్తే లోపల కూడా రానియరు. మంచిదేగా, ఎలాగెళ్ళావో అలా వచ్చి రెస్ట్ తీసుకో. సరే, ఆ పర్ఫ్యూమ్ బాటిల్ అయినా ఇవ్వు. ఇంతకీ ఎలా వెళ్ళాలి? నేను రెడీ. నువ్వేంటి ఇక్కడ? అదే నేను ఆఫీస్లో డ్రాప్ చేయాలి కదా. వద్దు నందు, మీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. పెళ్లి కాకముందే నేను కంట్రోల్లో పెట్టాను అనుకుంటారు. మా వాళ్ళు ఏం అలా అనుకోరు. దే ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్. మీ అబ్బాయి ఎక్కడండి? నా కొడుకు పెళ్లికి ముందే ఇలరికం వెళ్ళాళ్లే. వెళ్దామా? యా. రుక్కు, నేను వచ్చేసా. నువ్వెక్కడికి? నానమ్మ కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తుంది, తీసుకెళ్ళి మానసా. అదేంటి? ఒసేయ్, చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళారు పేచీ పెడితే నీతో పాటే వచ్చి 1వ తరగతి దాకా నీ బెంచి పక్కనే కూర్చునేదాన్ని. నిజమా? అవును, అందుకే నీకు తోడుగా ఉంటుంది, తీసుకెళ్ళు. అమ్మా, ఆఫీస్లో నీకేమైనా అవసరం పడితే ఎవరు చూసుకుంటారే? వాళ్ళు చూసుకుంటారని చెప్పారు కదా. 7 సార్లే బడుద్దాయిలు. మంచినీళ్ళు కావాలంటే బాటిల్ ఇస్తారు గాని తాపిస్తారా? లంచ్ టైంలో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసేస్తారు గాని తినిపిస్తారా? నేను కూడా వస్తాను మాన్సా. రా బాబు రా. వచ్చే, అందరూ వచ్చేయండి. ఇప్పటికే రుక్కును ఎలా మేనేజ్ చేయాలా అని చూస్తున్నాను. ఏ కశ్యప్ ఏమంటాడో అని. ఏమంటాడే?
Why she here, Mansa? You know that family members are not allowed, right? ఏంటి మాట్లాడుతున్నారు? నాకు ఒక్క బొక్క కూడా అర్థమై చావడం లేదు. తెలుగులో మాట్లాడండి. బామ్మ గారిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు మాన్సా? అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తున్నానండి. ఇదిగో మళ్ళీ ఇంగ్లీషు. బయట వాళ్ళకి ప్రవేశం లేదు అని చెప్తున్నానండి. ఓ నిజమే బాబు, బయట వాళ్ళు ఎవరిని లోపలికి రానీకండి. మీరొచ్చారు కదండి. నేనెట్లా బయటదాన్ని అవుతాను? నేను మానసాకి నానమ్మనే. కుటుంబ సభ్యులకు కూడా కార్యాలయంలో ప్రవేశం లేదు, అది రూలు. చెయ్యిరిగిన పిల్లను ఆఫీసుకు రమ్మంటాం కూడా రూలేనా బాబు? ఓ అది నా వల్ల మీకేమీ ఇబ్బంది లేదులే నాయన. మా అమ్మాయికి నీళ్లు తాపించుకుంటా, అన్నం తినిపించుకుంటా, నిద్ర వస్తే బుజ్జో పెట్టుకుంటా. కార్పొరేట్ ఆఫీసర్, కిడ్స్ ప్లే స్కూల్. ఓకే బామ్మగారు, ఇట్స్ ఫైన్. అయినా మాన్సా, నువ్వు కొంచెం ప్రొఫెషనల్ గా రెడీ అవ్వచ్చు కదా. ఏంటి చేత్తోనా? అది కూడా కరెక్టే కదా. సరే, గెట్ బ్యాక్ టు వర్క్. ఏంటి మళ్ళీ ఇంగ్లీషు? పని మొదలు పెట్టు అని చెప్తున్నానండి. అప్పుడేనా? పిల్ల ఇంకా టిఫిన్ తినలేదు. టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకున్నాక పని మొదలు పెడుతుందిలే. రావే, ఇక్కడ తినొచ్చా? లేదు నాయనమ్మా, క్యాఫ్టీరియాకి వెళ్ళి తినాలి. అది ఎక్కడో అయినా 6th floor లో. అంటే ఇప్పుడు మనం 6 ఫ్లోర్లు నడవాలా? ఈ నొప్పి వేసుకుని ఏం తిరుగుతాంలే గాని ఇక్కడ తిందాం. ఏం బాబు, ఇక్కడ తినచ్చమ్మా? యా షూర్. మాన్సా, ఇప్పుడు 6th floor అవన్నీ ఎందుకు, ఇక్కడే తినేసేయండి. ఐ హావ్ నో ప్రాబ్లం. థ్యాంక్ యూ కశ్యప్. థ్యాంక్ యూ సారు. అయ్యో బామ్మగారు, మీరు నన్ను సార్ అనకండి. అట్టయితే నువ్వు కూడా నన్ను బామ్మ అనొద్దు, రుక్కు అని పిలువు. రుక్కువా? తన పేరు రుక్మిణీదేవి, నేను రుక్కు అని పిలుస్తాను. ఓ సరే బాబు, మీరు తిన్నారయ్యా? అయ్యో లేదండి. సరేరా, తిందు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి. ఉసి రుక్కు, నువ్వు నాకు పెద్ద పెంట పెట్టేటట్టున్నావు. ఏం లేదులే, రా తిందాం. ఇక్కడే. అయ్యో అదిటి. కూర్చో. అయ్యో అప్పుడే తీస్తావా? అమ్మా కొంచెం ఆగవే, కొంచెం అమ్మా. నువ్వు తిను 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 తింటాలేవే, నువ్వు తిను. హాయ్ మనసా, చెయ్యలా ఉంది? హాయ్, బానే ఉంది, పర్లేదు. ఇప్పుడు బామ్మగారు బాగున్నారా? మా ఎంప్లాయీస్. అవునా? ఇదేంటి మేడం ఆన్సర్ సీట్లో కూర్చుంది? హే, ఓ ఓల్డే. షట్ అప్ కిషోర్. రుకు, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కిషోర్ అని. నమస్కారం మామగారు. అవునవును, ఎప్పుడు చెప్తా ఉంటుంది మా మానస. ఇంత పెద్ద ఆఫీసులో నువ్వు ఒక్కడవే మంచివాడు అని చెప్తుంది మా మానస. ఉంటారు, మైక్ కావాలా? అయినా మానస, దీన్ని పొజిషన్లో చూడడం చాలా దారుణంగా ఉంది తెలుసా? దారుణమా ఇంకానా? నీకు దండం పెడతానే. నోరే అంత పెద్దది మరి. నువ్వు ఇంటికి వెళ్ళవే, నా తిప్పలేవో, నేను పడతాను. అయినా ఈ నొప్పి సెపరేట్ గా చెప్పాలా? సరే సరే, మీకు ఇక్కడ ఫ్రీగా ఉందా బామ్మగారు? మన వాళ్ళు పక్కనే కూర్చోండి, నా ప్లీజ్ దొబ్బేసి. ఏం లేదు. అవునే, ఇక్కడ ఏం చేస్తారే? కనిపించట్లేదా? పని చేస్తున్నాం. ఏం పని? రుక్కు ప్లీజ్. మానసా, పెద్దవాళ్ళ మీద అలా కోప్పడకు, వాళ్ళు చాలా చిన్నపిల్లలా ట్రీట్ చేయాలి. అవునా? నువ్వు చెయ్యి. నేను చేస్తా. బామ్మగారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఇక్కడ ఏం చేస్తారయ్యా? మేమా సాఫ్ట్వేర్ పని బామ్మగారు. అంటే అంటే
ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు అనమాట. మీ మనవాళ్ళేమో టెస్టర్, వీడేమో డెవలపర్, వాడేమో అనలిస్ట్. అట్లా అంటే ఇప్పుడు డెవలపర్ ఏమో కోడ్ రాస్తాడు. కోడ్ అంటే వీడికి ఎలా చెప్పాలి? చెప్పు కిషోర్. ఇప్పుడు కోడ్ అంటే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం. ప్రోగ్రామ్ అంటే డ్రామా కంపెనీనా? ఇంద్రజ గారు అంటారా? ఇప్పుడు నుంచి అలా అయినా సైడ్ అయిపోవాలరా బాబు. అర్జెంట్ ఆర్డర్ వస్తుంది, ఇప్పుడు వస్తా. ఇదిగో పేపర్ చొక్కా అబ్బాయి, ఇదిగో. రుక్కు, పేపర్ చొక్కా ఏంటి? కిషోర్ అని పిలవాలి. ఏమే వాళ్ళందరూ లేచిపోతున్నారు, ఎక్కడికి? అదా భోజనం తినడానికి వెళ్తున్నా. డబ్బా దీనా? ఆగా, ఇక్కడ వద్దులే, మనం క్యాఫ్టీరియాకి వెళ్ళి తిందాం. సరే దా. ఏమైంది? ఈ సింగిల్ హ్యాండ్ తో వర్క్ చేయలేకపోతున్నా కిషోర్. హాఫ్ అన్ అవర్ లో అవ్వాల్సిన పని హాఫ్ డే పడుతుంది. కాసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేయలేకపోతే? చూడప్పుడు మీ బామ్మగారు ఇలా స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. పాపం, రావద్దని చెప్తూనే ఉన్నా, అయినా పంతం పెట్టొచ్చింది. క్యూట్. రుక్కు రుక్కు రుక్కు. ఏమైందే? గురక పెట్టానా? గురకనా? డైనోసార్ వచ్చిందేమో అనుకుంటున్నారు. సారీ. మాన్సా, కెన్ యూ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్? యా. ఎక్కడికే? మాట్లాడాలంట. ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఏం ఇదిగో బాబు, పిల్ల చెయ్యి నొప్పితో బాధపడుతుందయ్యా, ఎక్కువ సార్లు తిప్పకయ్యా. ఓకే అండి. ఏమైంది? బామ్మ దెబ్బ కశ్యప్. ఆపుతారా? మీకు బానే ఉంటుంది, తర్వాత నాకేం కౌంటర్ పడుతుందా అని భయంగా ఉంది. ఏం అవ్వదులే. ఇదిగో నీ గురక గురించే కంప్లైంట్ అనుకుంటా. నువ్వు ఆఫీస్కి నాకు సాయంగా ఉండడానికి వచ్చావా, లేదా నేను జాబ్ మానేస్తే ఇంట్లో నీకు సాయంగా ఉంటానని ప్లాన్ చేసావా? నాయనమ్మకి సాయం చేయటం కంటే పుణ్యమేముంటుందిలేవే. ఏడిసావులే. You have to join a call now, but make sure you don't show your caste to them. It won't look good. తెలుగులో చెప్పవే. ఇప్పుడు నాకు కాల్ ఉంది, వాళ్ళకి నా కట్టు చూపించొద్దంట. అంటే కాల్లో ఫ్రాక్షన్ చూపిస్తే సిచ్యువేషన్ ఇట్లా ఉన్నా కూడా నిన్ను ఆఫీస్కి ఎందుకు పిలిచారని చెప్పేసి కశ్యప్ మీద ఫైర్ అవుతారేమో. యా, అప్పుడు కశ్యప్ ని జాబ్ లోంచి తీసేస్తారు కదా. కశ్యప్ ని జాబ్ లోంచి తీసేస్తారు. Don't show your caste to them. Hi Kashyap. Hi Mansa. Hi Steve, how are you? I'm good. How are things going? Manasa, things got a bit slow from your end. What's the matter? Actually, she has some additional work as well. That's the reason for the delay. What happened, Manasa? It's actually a fracture, Steve. Oh my god. How did it happen? What are you doing in office then? Kashyap had asked me to come to the office. Steve, it's just a hairline fracture, Steve. But how can you ask her to come to office with a fracture? We need to talk. Okay, Steve. Steve, just listen to me, Steve. No, that's what I'm trying to explain. How can you allow a fractured employee work in our office? Steve, it's just a hairline fracture, Steve. That's what I'm trying to tell you. A fracture is a fracture. With this kind of behavior, I don't know how you're leading your team. I kind of regret working with you, Kashyap.
Steve, making an exception is not a problem, but the rest of the... Do you need termination or what? Steve, No. Steve, please listen to me. Let me explain. Hello, Steve. Steve, that's not what... Hello. Steve, making an exception is not a problem, but the rest of the... Do you need termination or what? Steve. No. Steve, please listen to me. Let me explain. Hello, Steve. వస్తున్నాడే. మాన్సా, యా కశ్యప్. యూ కెన్ లీవ్ నౌ. అది కాదు, ఆ చేత్తో ఇప్పటికే నువ్వు చాలా ఇబ్బంది పడుతూ వర్క్ చేస్తున్నావు. ఐ గెట్ ఇట్. యూ నీడ్ సమ్ రెస్ట్. అలాగే పాము గారికి కూడా. యూ కెన్ గో. ఓకే, రుక్కు, అదే వెళ్దాం. వెళ్ళిపోవడమేనా? బిల్లు కొట్టలేదు కదే. ఇది స్కూల్ కదే పిచ్చి. పద. సరే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. బాయ్. రామ్, ఐ విల్ నో లాంగర్ బి అవైలబుల్. టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. ఓ కశ్యపు, చెప్పండి. జాగ్రత్త నాయనా. ఈ పని తలనొప్పి ఎప్పుడు ఉండేదేలే గాని ఇంటికి వెళ్ళాక తలకి కొబ్బరి నూనె బాగా మద్దం చేసి పెరుగన్నం తిని పడుకో. చల్లగా ఉంటుంది. సరేనా? వస్తానే. బాగున్నారు ఇద్దరు. మొత్తాన్ని మీ కశ్యప్ గారిని ఇరికించావు అనమాట. యా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఏముంది, ఆ స్టీవ్ వెళ్ళి సీఈఓకి కంప్లైంట్ చేశాడు. వాళ్ళంతా మా కశ్యప్ గారికి మీటింగ్ పెట్టి, యు ఇడియట్, హౌ కెన్ యు మేక్ సచ్ ఎ స్వీట్ లిటిల్ గర్ల్ వర్క్ విత్ ఫ్రాక్చర్, ఐ యామ్ ఫైరింగ్ యు, గెట్ అవుట్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పి కంపెనీలోంచి పీకేశారు. నిజంగానా? లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆఫీస్ కి పిలిపించుకుంటే ఎంత పెద్ద తప్పు తెలుసా? ఏమైతే ఏమైంది లేవే, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళే పని తప్పిందిగా. పదండి రండి. ఆన్ ది వే మా స్వీట్ షాప్ దగ్గర ఆగెళ్దాం. వినోద్ బాబు గారు వస్తారు. 2 kgs మైసూర్ పాక్, 1 kg మోతిచూర్ లడ్డు పార్సల్ చేసి పెట్టేసేయండి. ఓకే. అక్కడ అవన్నీ తీసేయండి, ఏం పెట్టకండి అక్కడ. సరేనా? ఓకే. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్. ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. మావయ్య లేరా? ఆయన పనుందని బయటకు వెళ్ళారు. అవును, నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఇవాళ? వాళ్ళ మేనేజర్ ఉద్యోగం పీకెచ్చేసిందమ్మా. సరేమ్మా, కూర్చోండి. నందు, మీ నాన్న... హాయ్ లడ్డు. బాబు, ఒక లడ్డు ఇవ్వా. ఏమైందమ్మా? రే, ఏంట్రా అమ్మాయి ఉద్యోగం పీకించినందుకు అంత పైశాచిక ఆనందం పడుతోంది? ఈ అమ్మాయిని కరెక్టే అంటావా? అదేంటమ్మా అంత మాట అన్నావు? మరేంట్రా, అన్నీ ఆ అమ్మాయికి నచ్చినట్టే చేస్తోంది. చూసావుగా, అడ్డొస్తే ఉద్యోగం పీకిచ్చింది. అమ్మా, నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, వాడు ఎంత టార్చర్ పెడుతున్నాడు. చెయ్యి విరిగిన ఆఫీస్కి రమ్మంటున్నాడు. వాడి సంగతి సరేరా, నాకు నీ సంగతే నచ్చట్లేదు. నేనేం చేశా? ఏం చేసావా? అరే, నీకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వేమో ఆ పిల్ల వెంట తిరుగుతున్నావు. షాప్ వదిలేసి ఆ పిల్ల వెంటే వెళ్తున్నావు. మా రే, ఆడపిల్ల ఎప్పుడు అణిగిమణిగి ఉంటేనే బాగుంటుంది. ఇలా తిరగబడేలా ఉంటే కుటుంబాలే తలకిందులవుతాయి. అప్పటికీ అన్నా, ఇలా ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దురా అని. విన్నావా? కావాలంటే వేరే అమ్మాయిని చూస్తా. నీతో పాటే షాప్లో ఉంటుంది. అమ్మ, పిచ్చామా నీకు? రుక్కు, పద వెళ్దాం. పద. మనసు ఆగు. మా అమ్మ చెప్పేది నిజమే కదా. మీ అమ్మ కరెక్ట్ గానే చెప్పారు. ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలు ఎవరికి వద్దు. చెప్పింది విని చేయమనేది చేసే అమ్మాయిలే అందరికీ కావాలి. జాబ్ చేసే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి పనికిరారు. ఎందుకంటే సంపాదించే అమ్మాయిలకి పొగరెక్కువ కదా. అదే జాబ్ చేసే అమ్మాయిలే కావాలనుకో, వాళ్ళ జీవితం మొత్తం అబ్బాయి ఫ్యామిలీకే వెళ్ళాలి. మరి అమ్మాయి ఫ్యామిలీ సంగతి ఏంటి? మాన్సా, అది నేను అనలేదు కదా. వెళ్ళి మీ అమ్మ చూపించిన అమ్మాయిని చేసుకో. సరే బాబు, మానస వెళ్తుంది, నేను కూడా వెళ్ళొస్తా. సరే బామ్మ. ఆటో. పదండి.
చెప్పండి అన్న. What is happening, Kashyap? సార్ అది I didn't expect this from you. I am disappointed. సారీ బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నీ రెక్లెస్నెస్ వల్ల ఈరోజు క్లయింట్తో మాట్లాడాల్సి వచ్చింది. అమ్మాయి పేరేంటి? మాన్సా. మానస. ఎందుకు రమ్మన్నావు అమ్మాయిని ఆఫీస్కి? మీరే చెప్పారు కదా సార్, చేయి విరిగినా పర్లేదు, ఏ ఎంప్లాయ్ అయినా ఆఫీస్ నుంచే పనిచేయాలని. అవును చెప్పాను, కానీ అది ఇష్యూ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే కదా. సార్ తను ఇప్పటికే చాలా కష్టం మీద వర్క్ చేస్తుంది. షీ రియలీ నీడ్స్ ద రెస్ట్. అందుకే లీవ్ అప్రూవ్ చేశాను. కానీ మీరేమో ఫోర్స్ చేసి మళ్ళీ వర్క్కి పిలవమన్నారు. దానికే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ప్రొఫెషనల్ లైఫ్లో ఫీలింగ్స్ పనికిరావు కశ్యప్. అది నీకు ముందు నుంచి చెప్తున్నా. ఎంప్లాయీస్ వర్క్ ఎఫిషియన్సీ పెరగాలంటే మనం ఇలాంటి స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, తప్పదు. అందుకే కదండి ఎంత స్ట్రాంగ్ రీజన్స్ చెప్పినా నేను లీవ్స్ ఇవ్వట్లేదు. కానీ ఫ్రాక్చర్ అనేది చాలా సివియర్ థింగ్ సార్. అట్లీస్ట్ 1 వీక్ రెస్ట్ కావాలి. అందుకే లీవ్ అప్రూవ్ చేశాను. మీరేమో అక్కడే మిస్టేక్ చేసావు కశ్యప్. ఎందుకు లీవ్ ఇచ్చావు? ఆ రోజు ఆ అమ్మాయిని రమ్మనుంటే ఈ రోజు ఎక్కడ దాకా వచ్చిండేది కాదు. లీవ్ ఇచ్చి తనకు హోప్ ఇచ్చావు. అయినా ప్రతి లీవ్ నేను అప్రూవ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయాలని చెప్పానా లేదా నీకు? మీరు ఖచ్చితంగా అప్రూవ్ చేయరు కాబట్టే నేను చేశాను. మీరు చెప్పినట్టు ఎంప్లాయ్తో స్ట్రిక్ట్గా ఉండటం వరకు ఓకే సార్. కానీ మనం అది అడ్డు పెట్టుకుని మరీ బార్డర్ క్రాస్ చేసేస్తున్నాం. మీకేంటండి ఎప్పుడూ యానివర్సరీలకి పార్టీలకి తప్ప ఎంప్లాయీస్ని కలవరు. వాళ్ళు మిమ్మల్ని కాదు కదా తిట్టేది, నన్ను బండబూతులు తిట్టుకుంటున్నారండి. వాళ్ళకేం తెలుసు మీరు చెప్పినట్టు నేను ఆడుతున్నా అని. మీరొక్కళ్ళని కాదు సార్, మొన్న కూడా ఆయన ఎవరు చైర్మన్ ఇంట్లో కూర్చొని పెళ్ళాం మొహం చూస్తే ఏమొస్తుంది, ఆ టైంని కూడా ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడికో వెళ్తారు అంట. ఆయన ఉద్దేశం ప్రకారం వారానికి 90 గంటలు పనిచేసినా తక్కువే. అసలు ఎంప్లాయ్ అంటే మనిషి అనుకుంటున్నారా మెషిన్ అనుకుంటున్నారు సార్? నాకు అర్థం కాదు. మెషిన్ అయినా నయం సార్, పాడైతే పక్కన పడేస్తాము. మనిషిని మాత్రం బాడీలో పార్ట్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నా సరే సావ కొడుతూనే ఉంటాం. ఇక నా వల్ల కాదు, ఐ రిజైన్. మీరు ఇంకో బలిపశువుని ఎత్తుక్కోండి. హే ఆగు కశ్యప్, విల్ డిస్కస్. ఎందుకు తొందర? మీరు వద్దు, మీ డిస్కషన్స్ వద్దు, నేను వెళ్తున్నాను. ఆగు కశ్యప్, వెయిట్, కమ్ బ్యాక్. మానసా, చెయ్యి నొప్పి ఏమైనా ఎక్కువైందా? ఏంటి అలా ఉన్నావు? మానసా, చెయ్యి నొప్పి ఏమైనా ఎక్కువైందా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? మీరైనా చెప్పండి అత్తయ్యా, ఏమైంది? ఆఫీస్లో ఏమైనా అయిందా? ఆ మేనేజర్ ఏమైనా అన్నాడా? వాడి మొహం వాడేమంటాడు? మరి ఇదే వాడిని ఉద్యోగంలోంచి తీపించేసింది. అవునా? అయితే ఇంకేంటే, పీడ వదిలినట్టేగా. మానసా, మరి ఎందుకు డల్గా ఉన్నావే? ఏమైందండి? ఇది ఆ నందుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చింది. పెళ్లి క్యాన్సిలా? ఏం మాట్లాడుతున్నారండి? దేనికే? అమ్మా ప్లీజ్ నన్ను కాసేపు వదిలేస్తావా? పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఏంటే? మానసా, పద్మా ఏమై కాసేపు దాన్ని అలా వదిలేయ్. అలా కాదత్తయ్యా. అన్నా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మొత్తం పెట్ట చేసి ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, హలో కాజు బర్ఫీ ఎట్లా కిలో? కేజీ 1200. అంటే ఏంట్రా, ఒక అమ్మగా నీ గురించి ఆలోచించడం తప్ప? ఆ అమ్మాయి కొంచెం గయ్యాళ్ళలా ఉంది. ఫ్యూచర్లో నీకే చుక్కలు చూపిస్తుందేమోనని భయపడ్డాను. అయినా నాకేం తెలుసు ఆ అమ్మాయి మొత్తం వింటుందని. అన్నా దూద్ పేడ ఎంతనా? కిలో కిలో దూద్ పేడ 560. మానస అంత మంచి అమ్మాయి మళ్ళీ మనకు దొరకదమ్మా. తను నాకు చాలా నచ్చింది. అది చాలదా మీకు? అన్నా గులాబ్ అన్నా. అసలు ఏం కావాలన్నా మీకు? గులాబ్ జామ్ అన్న, ఒక గులాబ్ జామ్. దానికి ఎందుకండి అది కేజీ ఎంత ఇది కేజీ ఎంత అని ఎంక్వైరీలు చేస్తున్నారు? శ్రీను, ఒక గులాబ్ జామ్ ఇచ్చి. థ్యాంక్స్ అన్న. ఆహా అమృతం. కొంచెం ఫాస్ట్ తినచ్చు కదా, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. ఓకే అన్న. బై. హలో. ఎంత? 20. సరే సారీ. సారీ. నాకు కాదు, మానసాకి చెప్పు. అరే నేను చెప్తే బాగోదురా. ఈ తొక్కలో ఈగోలే తగ్గించుకుంటే మంచిది. మానసాకి వెళ్ళి సారీ చెప్పు. ఏంటి? చెప్తా. అదైతే ఫోన్లో చెప్తా కదరా. లేదు, డైరెక్ట్గా చెప్పు.
మరీ సారీ చెప్పడం కోసం షాప్ కట్టేస్తే బాగోదు కదరా. నైట్ చెప్తా. కాల్ చేస్తావా? నందు ప్లీజ్, నాకు కొంచెం స్పేస్ కావాలి. హలో 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 హాయ్ మానసా, దిస్ ఇస్ రామ్ నందన్, CEO ఆఫ్ యువర్ కంపెనీ. సార్ సార్ ఐమ్ సో సారీ సార్, నేను వేరే వాళ్ళు అనుకున్నాను. నో ఇట్స్ ఓకే ఫైన్. ఐ హర్డ్ నీకు యాక్సిడెంట్ అయిందని. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పెయిన్ ఉంది. ఈరోజు ఆఫీస్ నుంచి వర్క్ చేశాను కదా, కొంచెం స్ట్రెయిన్ పడింది. ఐఎమ్ సో సారీ మానసా. కశ్యప్ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ ఫైన్, బట్ నిన్న ఆఫీస్కి పిలుస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన పర్స్పెక్టివ్ నుంచి చూస్తుంటే క్లయింట్స్ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల తన డెసిషన్ తీసుకున్నాడు అనిపిస్తుంది. సో నేను ఎవరి సైడు మాట్లాడడానికి లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎవరేం చేసినా ఇట్స్ ఫర్ అవర్ కంపెనీ మానసా. వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. సో వీఆర్ సో సారీ ఫర్ ద ట్రబుల్ వీ హ్యావ్ గివెన్ యూ. అయ్యో ఇట్స్ ఫైన్ సార్. నీకు తెలుసు కదా మనకున్న డెడ్ లైన్స్. ఎలాంటి టైంలో నీకు లీవ్ అవ్వడం అంటే చాలా కష్టం. సో యూ మైట్ హ్యావ్ టు వర్క్ ఎట్ హోమ్. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి మానసా. మాకు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ ఐ హోప్ యూ అండర్స్టాండ్. టేక్ కేర్. హాయ్ అమ్మా. ఏంటి ఈవినింగ్ ఫంక్షన్కా? లేదమ్మా, కాల్స్ ఉన్నాయి. నేను రాను, మీరు వెళ్ళండి. ఇప్పటికే వర్క్లోడ్ ఎక్కువ అవుతుందంటే ఈవినింగ్ ఫంక్షన్కి. అసలు మన సాఫ్ట్వేర్ కష్టాలు ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయో. మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి ప్రణీత? ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 10 to 6. మరి ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా మనం ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు, థియేటర్లో సినిమా చూసేటప్పుడు, రెస్టారెంట్లో తినేటప్పుడు, ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా పర్సనల్ లైఫ్లో ప్రొఫెషన్ని ఇరికిస్తున్నారు. ఇదంతా మనం ఎందుకు భరించాలి? లెట్స్ పుట్ an end to this. Yes. 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 Let's మనసా ఎంతసేపు నాన్న డోర్ తీయడానికి? అడుకున్నానమ్మా. పద అన్నం తిందు గాని. నాకు వద్దు. తినకుండా ఎలా అవుతుంది? అన్నం తిని మాత్రలు వేసుకోవాలిగా. రా. అమ్మా, ఏం మాట్లాడకుండా తిను. సారీ అమ్మా. కొత్తగా నాకెందుకు సారీ చెప్తున్నావు? నాకు అలవాటేగా. మీ నాన్నకి కోపం ఎక్కువ, ఇప్పుడు నీకు దాంట్లో ఏముంది? అసలు ఏం జరిగిందంటే నాన్నమ్మ అంతా చెప్పిందిలే. తప్పు చేశానా అమ్మా? కరెక్ట్ అనిపించే చేసావుగా. ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించి డిసైడ్ అయితే 2 సైడ్లా న్యాయం అనిపిస్తుంది. అలా కాకుండా ఒక్కదానివే డెసిషన్ తీసుకొని దాని గురించి మాట్లాడాలంటే అర్థం లేదు. అమ్మా, నేను జాబ్ మానేస్తున్నాను. బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నావు కదా. సరే.
ఏంటే కట్టుపు తీశారేనా అంత సంతోషంగా ఉన్నావు? చాలా రోజుల తర్వాత ఈ చేయికి ప్రాణం వచ్చినట్టుంది. ఎక్కువగా చెయ్యి ఓపుకో, జాగ్రత్త, తెలిసిందా? అవునే, అవన్నీ సర్దుతున్నావు, ఎక్కడికి బయలుదేరావు? చెప్పాను కదా జాబ్ మానేస్తున్నానని. అన్ని నిర్ణయాలు ఒకే రోజు తీసుకుంటావా? ఇలాంటివన్నీ ఫైర్ లో ఉన్నప్పుడే చేయాలి, లేకపోతే అవ్వవు. ఇంకా ఈ రోజు నుంచి ఆ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. బాగుంటుంది కదే, రిజైన్ చేస్తే ఏం కాదా? అదంతా నేను చూసుకుంటానులే అమ్మా. అయినా ఎవరైనా అడిగితే బ్యాడ్ ట్రీట్మెంట్ బై కంపెనీ అని చెప్తా. మరి నెక్స్ట్ జాబ్ ఎలా? ఇప్పుడు నాకున్న స్కిల్ కి ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకమ్మా. తెలుసు, నేను వెళ్తా. మాన్సా, బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నావు కదా? బాగా. ఓకే ఓకే. కశ్యప్ ఏంటి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు? ఇప్పుడే మెసేజ్ చేశాం కదా, ఇంకా లేచి ఉండడేమో. ఆఫీస్కి వెళ్ళే లోపల రియాక్ట్ అవుతాడేమోలే. ఏంటి? సారీ మాన్సా. అయ్యో, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నువ్వేం తప్పు చేయలేదు కదా. తప్పు చేసింది నేను. నువ్వు వెళ్ళి మీ వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకోలే. నాకు నువ్వు నచ్చావు మాన్సా. లైఫ్లో ఇంకెవరు నచ్చలేదు, నువ్వు తప్ప. యు ఆర్ స్పెషల్. అయినా నేను మీ వాళ్ళకి నచ్చలేదు కదా. మా వాళ్ళకి నువ్వు నచ్చావు మాన్సా. నేను మీ అమ్మ అన్న మాటలు విన్నానులే. మా ఫ్యామిలీ అందరి తరపున నేను సారీ చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళతో సారీ చెప్పిస్తే ఓకేనా? ఓకేనా? ఏమండి మాస్టారు, ఇటు రండి. అమ్మా నువ్వు కూడా. నందు, పిచ్చా నీకు? వాళ్ళెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీకు సారీ చెప్పడానికి. మెంటలా? నందు, ఇక్కడే ఉండి మాట్లాడుతున్నారేంటయ్యా? లోపలికి రావచ్చుగా. మాన్సా నా సారీ యాక్సెప్ట్ చేసే వరకు నేను ఇంట్లోకి వచ్చే రైట్ లేదు బామ్మగారు. యాక్చువల్లీ నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానులే. ఐఎమ్ సారీ. ఏరి వాళ్ళెక్కడ? రాలేదు, వాళ్ళు వస్తానన్నారు. కానీ వాళ్ళని రోడ్డు మీద ఉంచోబెట్టడం బాగోదు కదా. మరేదో బిల్డప్ ఇచ్చావు. అది పెద్దవాళ్ళన్నాక ఆవేశంలో అనేకం అంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. మిమ్మల్ని ఏమనున్నా పట్టించుకునేవాడు కాదండి. మాన్సా అని అన్నారు. నేను అలా అనలేదు. అర్థమైందిలే బాబు. ఐఎమ్ సారీ మాన్సా. నో ఐఎమ్ సారీ. అయినా ఇక్కడి నుంచి మాట్లాడటం ఏంటే? లోపలికి వచ్చి కూర్చుని మాట్లాడుదురు రండి. లేదు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. నేను డ్రాప్ చేస్తాను మాన్సా. మళ్ళీ మీ అమ్మ. మానసా ప్లీజ్ పద. లక్ష్మి, కాసిన పూలు కోసుకురామ్మా. నీ సీఈఓ కూడా కశ్యప్తో కలిసిపోయాడు అనమాట. ఇక్కడ ఎవరిని అనడానికి లేదు నందు, అందరూ ఒకటే. ఎవరూ కూడా ఒక ఎంప్లాయీ ఎమోషనల్ డిస్ట్రెస్ లో ఉన్నారని పట్టించుకోరు. వాళ్ళ పని అయిందా లేదా అంతవరకే. కానీ మాన్సా, బాండ్లో ఉన్నప్పుడు రిజైన్ చేయడం కష్టం అనుకుంటా కదా. ప్రాబ్లం మనకే అవుతుందేమో. ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫాక్ట్ తేడా వస్తే నా కెరియర్కే రిస్క్. మరి ఎలా? నువ్వు ఉన్నావు కదా నందు, అందుకే భయపడట్లేదు. ఏదైనా తేడా వస్తే ఇంకో స్వీట్ షాప్ పెట్టే, నేను చూసుకుంటానులే. వద్దులే, నువ్వు సాఫ్ట్వేర్కే సెట్ అవుతావు. కశ్యప్ కాల్ చేస్తున్నాడు. హాయ్ కశ్యప్. హాయ్ మాన్సా, కాల్ చేసావా? యాక్చువల్లీ నేను ఆఫీస్కే వస్తున్నాను, ఒకసారి మాట్లాడదామని. ఓ అవునా, కానీ నేను ఆఫీస్లో లేను కదా. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నువ్వు వెయిట్ చేసినా నేను రాను కదా. అదేంటి? అదేంటంటే నేను కంపెనీ నుంచి రిజైన్ చేశాను కాబట్టి. వాట్? హే మాన్సా, నువ్వేంటి ఆఫీస్లో? చేయి తగ్గిపోయిందా? ఐఎమ్ క్విటింగ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈరోజు నాకు వచ్చిన సిచ్యువేషనే రేపు మీకు కూడా రావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయకండి, టేక్ యాక్షన్. హే మానసా, కమ్ ప్లీజ్ సిట్. ఏంటి సడన్గా రెసిగ్నేషన్ పెట్టావు? ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకో మానసా. మేమంతా ఉన్నది దేనికి? విల్ సార్ట్ ఇట్ అవుట్ ఫర్ యూ. డోంట్ టేక్ ఎనీ సచ్ హార్ష్ డిసిషన్స్, ఓకే? వీఆర్ ఆల్ ఫ్యామిలీ హియర్. అయినా నిన్న కాల్లో నీకు అంతా అర్థమైంది అనుకున్నాను. యాయా,
మొత్తం అర్థమైంది కాబట్టే రెసిగ్నేషన్ పెట్టాను. కంపెనీ డెడ్ లైన్స్ మీట్ అవ్వడం కోసం ఎంప్లాయీ ఎంత వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకోసం పనిచేయాలి. ఆ పని చేయించుకోవడానికి మీరు వాడే డైలాగ్ వీఆర్ ఫ్యామిలీ. మీరన్నట్టు ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీలో ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళతో ఇలా వర్క్ చేస్తారా, ఇలా టార్చర్ పెడతారా? మీరు మాట్లాడరు, ఎందుకంటే వీఆర్ నాట్ యువర్ ఫ్యామిలీ, వీఆర్ స్లేవ్స్. అట్లీస్ట్ దట్స్ హౌ యూ ట్రీట్ అస్. మీరు మాకు జీతం ఇస్తున్నారు, మేము మీకు గొడ్డు చాకరీ చేయాలి. యాక్చువల్లీ ఇన్ని రోజులు కూడా నేను ఎప్పుడు ఓవర్ టైం వర్క్కి నో చెప్పలేదు, ఎందుకంటే ఐ రియల్లీ ఫెల్ట్ దిస్ కంపెనీ ఈజ్ మై ఫ్యామిలీ. కానీ ఎప్పుడైతే నాకు ఫ్రాక్చర్ అయ్యి 10 days కంప్లీట్ రెస్ట్ కావాలని లీవ్ అడిగిన తర్వాత కూడా మీరు నన్ను ఆఫీస్కి రమ్మన్నారో అప్పుడే అర్థమైంది మీరు మమ్మల్ని మషీన్ల కంటే ఘోరంగా ట్రీట్ చేస్తున్నారని. అయినా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ 9 to 6 అయినప్పుడు 6 తర్వాత కూడా మేము ఎందుకండి వర్క్ చేయాలి? ఎందుకు కాల్స్ అటెండ్ అవ్వాలి? మీరు ఏమైనా మాకు ఎక్స్ట్రా పే చేస్తున్నారా? సిగ్గా ఉన్నా, ఇలా వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఆఖరికి చావు బతుకుల్లో ఉన్నా మీ వర్క్ మాత్రం మీకు చేసి పెట్టాలి, అంతే కదా? కొంచెమైనా హ్యూమానిటీ ఉండాలి. అందరూ ఇలాగే వర్క్ చేస్తారు మనసా, ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? కామ్ డౌన్. ఓవర్ రియాక్టా? వర్క్ ఎప్పుడైనా ఎంప్లాయీ ఎంజాయ్ చేస్తే రిజల్ట్ ఫాస్ట్గా బెటర్గా ఉంటుంది. వెనెవర్ అన్ ఎంప్లాయీ స్టాప్స్ లవింగ్ దేర్ వర్క్, అది స్ట్రెస్లా మారుతుంది. అలా మార్చేది మీరే. మనసా ప్లీజ్ సార్, ఐవ్ మేడ్ మై డెసిషన్. కానీ మనసా, నీకు తెలుసు కదా ఎవరు అండర్ బాండ్ విత్ అస్, అది బ్రేక్ చేసే రెసిగ్నేషన్ అంతా అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. డూ యూ రియలీ వాంట్ గో త్రూ ఆల్ ఆఫ్ దట్? ఎస్ సార్. I understand your frustration, Mansa. You have worked really hard and managed to complete all the tasks despite being fractured. అది రియలైజ్ అయ్యే మొన్న ఇంటర్నల్ మీటింగ్లో నీ గురించి చాలా డిస్కస్ చేశాం. We all felt that you deserve a hike. హైకా? Yeah. మాన్సా చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా నీ కంపెనీ మన గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈ రోజు మాన్సా చేయవిరినట్టు రేపు పొద్దున్న నీ కాలు ఇరిగితే, నీ తల పగిలితే, ఆ రోజు కశ్యప్ చెప్పిన కామన్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది వీళ్ళు అసలు మన మనుషులనే ట్రీట్ చేయట్లేదని. ఈ రోజు మాన్సా మానేస్తుంది, రేపు నేను, ఆ తర్వాత ఎవరు? కిషోర్, నువ్వు సీరియస్గా చెప్తున్నావు కదా? ఎస్, మనందరికీ విడుదల కావాలి. మన ఫ్రీడమ్ కోసం పైన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫైట్ చేస్తుంది. ఒక సరోజిని నాయుడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక కిషోర్. మాన్సా, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు మా కళ్ళు తెరిపించావు కదా మాన్సా. నేను కళ్ళు తెరిపించడం ఏంటి? ఈ కంపెనీ అలాంటిదో మాకు అర్థమైనా చేసావు. ఏ ఉద్యమం అయినా ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్కడుగు నువ్వేసావు. మేమంతా నిన్ను ఫాలో అయ్యి మేము కూడా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. కిషోర్, నీకేమైనా పిచ్చా? ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎక్కడ దొరుకుతుంది? బ్రెయిన్ ఏమైనా పోయిందా? ఏమైంది మనసు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కదానే మనసు ఎలా? నేను మానేస్తున్నానని ఎవరు చెప్పారు? రెసిగ్నేషన్ అన్నావు? వాళ్ళు హైక్ అన్నారు. బోడీ హైక్ పడిపోయావా? బోడీ హైక్. నువ్వు రిజైన్ చేద్దామా డెసిషన్ తీసుకున్నావు సరే, కానీ దాని తర్వాత ఏం చేయాలో ఆలోచించావా? రాత్రనక పగలనక గొడ్డు చాకరీ చేసేది దేనికోసం? హాబీస్, ఇష్టాలు, ప్యాషన్ అన్ని పక్కన పెట్టి సాఫ్ట్వేర్ స్లేవ్ లా పనిచేస్తుంది దేనికోసం? ఆఫీస్ ఇల్లే కాకుండా సినిమా హాల్లో, పార్టీస్ లో, ఈవెంట్స్ లో, ఇలా ఎక్కడ పడితే అక్కడ సంబంధం లేకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనిచేసేది దేనికోసం? నువ్వన్నా బోడీ హైక్ కోసం, నెలాఖరు వచ్చే ఆ జీతం కోసం. మంత్ ఎండ్ వచ్చేసరికి శాలరీ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తాం. పడిన 10 నిమిషాలకే 10,000 రెంట్కి, 15,000 ఈఎంఐ, ఇంకో 10 గ్రోసరీస్, 5 పెట్రోల్, ఇలా అన్ని ఖర్చులు పోగా మిగిలిన చిల్లర 2-3 వేలతో మళ్ళీ నెలాఖరు జీతం ఎప్పుడొస్తుందా అని నెలంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి లైఫ్ గడిపేవాడికున్న ఒకే ఒక్క ఆశ హైక్. ఎక్కువ డబ్బులు వస్తే లైఫ్ బెటర్ అవుతుందన్న ఒక హోప్. అలాంటి హోప్ చూపిస్తే ఆగిపోవాలనిపించదా చెప్పు? కిషోర్, ఏం చేస్తున్నావు? మాన్సా, పంపించిన మీరు ఎలా డిలీట్ చేయాలో తెలుసా? అంటే కిషోర్, నేను సీఈఓ పిలుస్తున్నాడు. అసలు ఏమైంది మాన్సా? ఒక ఉద్యమం స్టార్ట్ చేసి వేరనార్లలో ఇప్పుడేంటి అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావు? మరి తప్పదు కదా. ఒకసారి మళ్ళీ చెప్పు, నీ ప్యాకేజ్ ఎంత? అంటే నెలకి
ఏంటి అంతనా? కానీ వాళ్ళు అంత టార్చర్ పెట్టారు కదా, మర్చిపోతావా? సి ఆవేశంలో ఏ స్టెప్ తీసుకున్నా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. అదే ఆలోచించి తీసుకుంటే మంచి బ్యాక్ బోన్ అవుతుంది. ఇప్పుడు చూడు, మా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతాను. అయినా ఐటీల్లో ఈ టార్చర్లు, ప్రెషర్లు ఇవన్నీ కామన్. ఇవి దాటి నిలబడాలి, అప్పుడే గ్రోత్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు మమ్మల్ని చీడ పురుగుల్లా చూడొచ్చు, మెషిన్లల్లా ట్రీట్ చేయొచ్చు, లాగౌట్ అయ్యాక వర్క్ ఇవ్వచ్చు, ట్రిప్లో ఉన్నప్పుడు కాల్స్ అనొచ్చు. ఇలా నాన్ స్టాప్ నిన్ను చెరుకు మెషిన్లో పెట్టినట్టు పీల్చి పిప్పి చేయొచ్చు. వీటన్నిటికీ రెడీ ఉంటేనే ఐటీలో జాయిన్ అవ్వాలి. ప్యాకేజ్ పెంచితే చాలు, ఎంత పనైనా చేసేస్తారనమాట. ప్రతి ఐటీ ఎంప్లాయ్ ఇంతేనా? పొగడకు నందు. నీకు పొగడతలా ఉందా? సరే కానీ ఇంతకీ మన పెళ్ళెప్పుడు? నీ చేయి పూర్తిగా తగ్గని చేసుకుందాం. నువ్వు పెళ్లి చేసుకోవడానికి నా చేతితో సంబంధం ఏంటి? నేను సైలెంట్గా తాళి కట్టించుకుంటానులే. చేసుకుందాం చేసుకుందాం. ఎప్పుడో చెప్పు, నేను బోల్డ్ అంత షాపింగ్ చేయాలి. అసలే హైక్ కూడా వచ్చింది ఇప్పుడు. వచ్చిందిలే అమ్మా, ఎన్నిసార్లు చెప్తావు? మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం. కానీ నాకు డౌట్. ఏంటి? ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి మండపంలో పూజారి మంత్రాలు చదువుతున్నాడు. నేను తాళి కట్టేద్దామని రెడీ అయ్యాను. నువ్వు తలంచుకుని సిగ్గుపడుతున్నావు. నేను కరెక్ట్గా తాళి కట్టే టైంకి మీ ఆఫీస్ నుంచి నీకు కాల్ వస్తే ఏం చేస్తావు? ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు మాట్లాడుకుంటే నాకు తెలియదు అనుకున్నావా? కొన్ని ఫోన్పేలో టెక్స్ట్ చేసుకోపోయారు. నేను చూసా శాలిని. నో, డోంట్ బ్లఫ్. Did you check my phone? I wish I did, but I didn't. నోటిఫికేషన్ పాపప్ అయితే చూశాను.